సప్తపదిని కాదా అని రాజ్యాంగం సాక్షిగా పెళ్లి చేసుకుంటే గొప్పగా అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ. అంటే దీన్ని వాడు మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఎవడైనా కావచ్చు, నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టొద్దు అనుకుంటున్నా, సింపుల్గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, సింపుల్గా చేసుకో, నీకు ఒక గుడికి పోతే 100 రూపాయలలో 200 రూపాయలని పెళ్ళి అయిపోతుంది. వాళ్ళేమో వేలకు వేలు తీసుకోరు, ఒక గుళ్ళో చేసుకోవచ్చు. ఇగో ఈ పేరు మీద మన సంస్కృతి సాంప్రదాయాలని ఇది గొప్పగా చిత్రీకరిస్తున్నారు. సప్తపదిని కాదని రాజ్యాంగం సాక్షిగా పెళ్ళి అని చెప్పేసి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి సప్తపదిని వ్యతిరేకించే విధంగా ఇవాళ వార్తలు రాసి ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు మీడియా కాదా? హిందూ వ్యతిరేక ఫోబియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే మీడియా కూడా ఇవాళ హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కించపరుస్తున్నట్టు కాదా? అది గొప్ప ఎట్లయితుంది? మన సంస్కృతి సాంప్రదాయాలను వీళ్ళు ఎవరో ఛత్తీస్గఢ్ జష్పూర్ జిల్లాలో కుప్పు గ్రామంలో ఏదో జరిగిందని ఇంత పెద్ద వార్త రాసి, ఇంత పెద్ద పేజీ రాసి హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోవద్దని ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా కుక్కల కొడుకులను ఏం చేయాలి మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి. ఈ మాట అంటున్నా, ఎవడన్నా ఏమన్నా చేసుకోండి, మీడియాలో ఈ విధంగా హిందూ వ్యతిరేకతను నూరిపోస్తున్నారు. అటు పాఠశాలకు పోతే, మిషనరీ స్కూల్లో పోతే ఆ భావదారిద్ర్యాన్ని పెడుతున్నారు. ఇవాళ మీడియాకు పోతే ఈ భావదారిద్ర్యం ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సినటువంటి వాళ్ళేమో దళిత క్రైస్తవులు అంటారు. ఏం పోతుంది ఇవాళ? ఎటు పోతుంది ఇవాళ? భారతదేశానికి కిందికేనా స్వాతంత్రం వచ్చింది అనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈయనట వివాహ వేడుక సింపుల్గా చేసుకోవాలనుకున్నాడట. ఇంట్లో చేసుకోవచ్చు కదా, గుళ్ళో చేసుకోవచ్చు కదా. సింపుల్గా చేసుకోవాలంటే నువ్వు ఎవరికి భోజనాలు పెట్టకు, ఈ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు వస్తారు, నీకు సింపుల్గా చేసుకొని ఇద్దరే ఉంటారు కదా. ఆ కుటుంబంలో పిల్లగాని తల్లిదండ్రులు, పిల్ల తల్లిదండ్రులు, ఆ 10 మంది ఇంటి భోజనాలు పెట్టుకొని ఇంట్లో చేసుకోండి. అంటే ఇక్కడ కూడా కావాలని ఏర్పరుస్తున్నటువంటి కుట్ర, దీనికి మీడియా కూడా వంత పాడడం అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇగో ఇట్లా జరుగుతుంటే నాయనా ఇది తప్పురా, మన సంస్కృతి మన సాంప్రదాయాలను కాపాడుకోకపోతే, మన ఘనమైనటువంటి చరిత్రను మనం తెలుసుకోకపోతే మనం భూమి మీద ఉండాల్సినటువంటి అవసరమే లేనటువంటి విషయాన్ని మనుషులకు మాత్రమే అది ఇచ్చారు. మనకు మాత్రమే ఉన్నటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయం, ఘనమైనటువంటి వారసత్వాన్ని, 1000 సంవత్సరాలుగా ఉన్నటువంటి సంస్కృతి సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటున్నటువంటి విషయాన్ని చెప్పలేనటువంటి భావదారిద్ర్యంలో ఉంది. ఇవాళ మీడియా కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు ఈ కోణంలో ఆలోచించకపోతే భారతదేశం ఇంకా సర్వనాశనం అయిపోతుంది. సర్వనాశనాన్ని చేయడం కోసమే అన్ని శక్తులు ఇవాళ ఏకమైపోయి కుట్రలు చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా దీంట్లో కూడా ఇప్పుడు పిల్లలకి స్కూళ్ళల్లో వాడెవడో నిన్న అయ్యప్ప మాలేస్తే తీసుకురావుతున్నాడు కదా, ఇవాళ స్కూళ్ళల్లో శాంటా క్లాజ్ వేసి వాళ్ళ పిల్లల మనసును చెడగొడతలేరా? శాంటా క్లాజ్ వేసి వాళ్ళ పిల్లల మనసును చెడగొడతలేరా? 90% హిందువులు ఉన్నటువంటి పాఠశాలల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలని క్రిస్మస్ సెలబ్రేషన్ల పేరుతో వాళ్ళని క్రిస్మస్కు సంబంధించి యేసుక్రీస్తు గొప్పోడని చెప్పాల్సినటువంటి కర్మ ఏం పట్టింది పిల్లలకి? ఇంకో ఈ విషయంలో కూడా దాన్ని కూడా మనం ఇవాళ మన పాఠశాలలో జరుగుతున్నటువంటి వాటిని ఖచ్చితంగా చెప్పాలి. దీనికోసం సమాజం ఏకం కావాలి, సమాజం చైతన్యం కావాల్సినటువంటి అవసరం కూడా ఉందనేటువంటి దాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పద్ధతి కూడా ఈరోజే ఉంది. ఈరోజే మనం చేసుకోవాల్సింది, ఏ రోజు కారు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది.